నువ్వంటే ఆ పిల్లకి ఇష్టమేరా ప్రసాద్. ఇష్టమేరా, కానీ ప్రేమించేంత ఇష్టమా అని. చెప్పాను కదా, ఇక్కడి నుంచి మిమ్మల్ని ఏ దేవుడు రక్షించలేడని. మీ అక్క ఏమైనా దేవత అనుకుంటున్నారా కాపాడడానికి? ఒక్కసారి నా కన్ను పడిందంటే వాళ్ల పని అయిపోయిందనే లెక్క. పోనీ కడుపుతో ఉంది కదా అని ఆలోచించాను, కానీ రాధ నా జోలికొచ్చింది. ఇంకా దాన్ని నేను బ్రతకనివ్వను. చూస్తారేంట్రా, వాళ్ళని వ్యాన్ ఎక్కించండి. వద్దు వద్దు. ఏంటమ్మా ఏడుస్తున్నారు? మీరు ఏడుస్తుంటే వాళ్ళు ఇంకా ఏడిపిస్తూనే ఉంటారు. ఆడపిల్లలు అబలలు కాదు, సబల అని నిరూపించాలి. వాళ్ళు ముగ్గురున్నారు, మీరు ముగ్గురున్నారు. మీరు భయంతో ఉన్నంత వరకు వాళ్ళు మిమ్మల్ని ఏవైనా చేయగలరు, కానీ ఎదురు తిరగాలి, ఎదిరించాలి. ఆడపిల్లంటే పిల్లి కాదు పులి అని నిరూపించాలి. అప్పుడు వాళ్ళు మీకు భయపడతారు. మిమ్మల్ని మీరు కాపాడుకోగలుగుతారు. ఆదిశక్తి ప్రతిరూపాలైన ఆడపిల్లల జోలికొస్తే ఎవరికైనా అంతం తప్పదని నిరూపించిన రోజున మనం తలెత్తుకుని తిరగలం. లేదంటే ఇలా కన్నీళ్లతో ఇలాంటి వాళ్ళ చేతుల్లో ఆడపిల్లలు నలిగిపోవాల్సి వస్తుంది. మీలో ధైర్యాన్ని తెచ్చుకోండి, పోరాడండి. మీ ప్రాణాలకు సంబంధించిన విషయం, మీ ఉనికికి సంబంధించిన విషయం. ఎక్కడికో తీసుకెళ్లి మీ ఒంట్లో ఉన్న అవయవాల్ని అమ్మేయాలని చూస్తున్నా ఈ రాక్షస మూకకి మీరే బుద్ధి చెప్పాలి. ఆడపిల్ల జోలికి రావాలంటే ఎవరైనా సరే భయపడేలా ఆడపిల్లలు తయారవ్వాలి. అప్పుడే ఈ సమాజంలో ఆడపిల్లలకి రక్షణ ఉంటుంది. లేవండి, పోరాడండి. రేయ్, దీని మాటలకేం గాని వీళ్ళని తీసుకెళ్లి వ్యాన్లో పడేయండి. రేయ్, దాన్ని చంపేయండి. అది చస్తే దాన్ని రక్తం చూస్తేనే వీళ్ళలో భయం వస్తుంది. అప్పుడు వీళ్ళు మన చేతుల్లో ఉంటారు. దాన్ని చంపేయండి. రాధా, వీళ్ళిక నిన్నేం చేయలేరు. పిల్లలకి నీకు ఏం కాదు. నేను వచ్చేసాను. డోంట్ మూవ్. నువ్వు తప్పించుకోలేవు ఆదిలక్ష్మి, నువ్వు దొరికిపోయావు.
తప్పించుకోవడానికి ఏమాత్రం ప్రయత్నం చేసినా నువ్వు పైకి పోతావు. కానిస్టేబుల్స్ కట్లిప్పండి. సమయానికి వచ్చారండి. మీరు ఇంకొంచెం ఆలస్యమైనా ఇక్కడ పరిస్థితి వేరేలా ఉండేది. ఏంటమ్మా కడుపుతో ఉన్న అమ్మాయివి నువ్వు ఒంటరిగా ఇలాంటి ప్రదేశానికి రావచ్చా? నేను నా గురించి ఆలోచించలేదండి. అమాయకులైన పిల్లల గురించి ఆలోచించాను. వాళ్ళ తల్లిదండ్రుల బాధని నేను చూశాను. అనాథనైనా అయిన వాళ్ళు దూరం అయితే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. అందుకే వీళ్ళని కాపాడడానికి నాకు వేరే ఆధారం కనిపించలేదు. నాకు తెలుసు రాధా, నువ్వు అనుకుంటే సాధిస్తావని. కానీ నీకెక్కడ ప్రమాదం జరుగుతుందో అని మేం భయపడ్డాం. మొత్తానికి మా తమ్ముడి తప్పు లేదని నిరూపించటానికి గట్టి ప్రయత్నమే చేశావు. ఒంటరిగా వచ్చావు కదా, సమయానికి మావయ్య మేమందరం వచ్చాం కాబట్టి సరిపోయింది. లేదంటే అసలు ఇక్కడ ఏం జరుగుండేదో ఆలోచించడానికి భయంగా ఉంది. రాధా ప్రాణానికి తెగించి ఇదంతా చేసింది. ముందు తనని మనం మెచ్చుకోవాలి. ఎవరో మెచ్చుకుంటారని నేను ఈ పని చేయలేదు. బాధ్యత అనుకుని చేశాను. చాలా గొప్ప పని చేశారు మేడం. మీరే గాని ఇలా ఆలోచించకుండా ఉంటే ఈ కేసును మేము ఛేదించలేకపోయేవాళ్ళం. ఈ ఆదిలక్ష్మి చాలా తెలివిగా పిల్లల వస్తువుల్ని కారులో పెట్టింది. మురారి గారిని దోషిగా నిలబెట్టడానికి డైవర్ట్ చేసింది. అక్కడ ఆయన్ని అరెస్ట్ చేస్తే మీరు ఇక్కడికి రాలేరు కాబట్టి వీళ్ళని ఇక్కడి నుంచి తప్పించాలని ప్రయత్నం చేసింది. ఇది మొత్తం తానే నాతో చెప్పింది. మీ స్టైల్లో మీరు ట్రీట్మెంట్ ఇస్తే దీని వెనకాల ఎవరెవరున్నారో కూడా వీళ్ళే కక్కుతారు. ఓకే మేడం, వీళ్ళతో నిజాలు ఎలా రాబట్టాలో మేం చూసుకుంటాం. మీరిక బయలుదేరండి. మురారి, పిల్లలకి ట్రీట్మెంట్ చేయించాలి. హాస్పిటల్కి తీసుకెళ్దాం, పదండి. పద రాధా. పిల్లలు పదండి. కానిస్టేబుల్స్ అరెస్ట్ చేయండి. రేయ్, నువ్వెక్కడికి రా పారిపోతావు? పదా. అమ్మా, వచ్చేసావా తల్లి? నీకేం కాలేదు కదమ్మా? నాకేం కాలేదు. నమస్కారం బాబు. అయ్యో, మీరు పెద్దవారమ్మా, మీరు మాకు దండం పెట్టచ్చా? ఇది మీ వయసుకు పెడుతున్న దండం కాదు బాబు, మీలో ఉన్న పెద్ద మనసుకు పెడుతున్నా. మీ మీద ఎంత పెద్ద నింద పడింది. ఇదంతా మీరే చేశారని పోలీసులు కూడా నమ్మారు. కాని నమ్మని ఒకే ఒక మనిషి మన రాధ. ఈ ఆశ్రమంలో పెరిగిన అమ్మాయి మీ గురించి ఎంత గొప్పగా అర్థం చేసుకుందో నేను రాధ మాటల్లో విన్నాను. నిండు గర్భిణి అయినా తన ప్రాణాలకు తెగించి పిల్లల్ని కాపాడింది. మీ మీద పడ్డ నిందని తప్పు అని నిరూపించింది. నిజం చెప్పారమ్మా. రాధ ఉంటే నా జీవితం బాగుంటుందని నాకెప్పుడో తెలుసు. అది ప్రతి క్షణం నాకు రుజువు అవుతూనే ఉంది. ఈ కేసు నుంచి నేను బయటపడతానన్న నమ్మకమే కోల్పోయాను. అలాంటి సమయంలో నా రాధ ఇంత చేసిందంటే నిజంగా తనని ఎలా కీర్తించాలో కూడా నాకు అర్థం కావడం లేదు. లేదండి, మీరేంటో ఈ కొద్ది కాలంలోనే నేను పూర్తిగా అర్థం చేసుకున్నాను. అప్పుడు రాధ ఎలా ఆలోచించేదో ఎలా ఉండేదో అని తన తాలూకు ప్రతి జ్ఞాపకాన్ని మీరు రాసుకున్నారు. అవి చూసే నేను రాధలా ఆలోచించాను. ఈ ఆశ్రమంలో ఉన్న పిల్ల దూరమైంది, అక్కడ ఊళ్ళో ఉన్న పిల్లలు మాయమయ్యారంటే
దీనికి మూలం ఎక్కడుంటుందోనని అన్వేషించాను. ఇక్కడ ఆశ్రమంలో ఉంటున్న మనిషే ఇదంతా చేసిందని అనుమానం వచ్చి ఆ ప్రయత్నాలు మొదలుపెట్టాను. అదే నిజమైంది. కానీ చివరి క్షణంలో మీరే వచ్చి వాళ్ళని పోలీసులకు పట్టించారు, పిల్లల్ని రక్షించారు. ఇది అందరి కృషితోనే సాధ్యమైంది. ఏది ఏమైనా మీరిద్దరూ చూపించిన సాహసం మాత్రం ఎప్పటికీ మర్చిపోలేనిది. అవునక్క, ఈరోజు మళ్ళీ మేమందరం నవ్వుతూ ఉన్నామంటే దానికి కారణం మీరే. దీన్ని మనం ఖచ్చితంగా సెలబ్రేట్ చేసుకోవాలి. అలాగే ఒక మంచి కేక్ తెప్పించి రాధతోనే కట్ చేద్దాం, ఓకేనా? ఓకే. ఇంకా చూస్తావేంటి కార్తీక్, ఆ కేక్ కట్ చేయి. నీ మనసులో ఉన్న భాను నీతోనే ఉంది అని మేమందరం నమ్ముతున్నాం. ఈరోజు తన పుట్టినరోజు కాబట్టి నువ్వే కట్ చేయాలి. నా వల్ల కాదు నీలిమా. లాస్ట్ ఇయర్ భాను పుట్టినరోజు నేను ఎంతో గ్రాండ్గా సెలబ్రేట్ చేశాను. తన కళ్ళల్లో ఆ చిరునవ్వు చూసి ఎప్పటికీ అది అలా శాశ్వతంగా నాతోనే ఉండిపోతుందని ఎన్నో ఊహించుకున్నాను. కానీ సంవత్సరం తిరిగేసరికి నా భాను ఇలా దూరం అయిపోతుందని, ఊహల్లో మాత్రమే మిగిలిపోతుందని అప్పుడు నేను అనుకోలేదు. అది ఇప్పుడు తలుచుకుంటూ ఉంటే నా గుండె బరువెక్కిపోతుంది. భాను మన మధ్య లేదని అందరూ బాధపడుతూనే ఉన్నాం నాన్న. కానీ ఏం చేస్తాం, భగవంతుడు మీరందరూ ఇలా బాధపడండి అని మనందరికీ శాపం ఇచ్చి భానుని తన దగ్గరికి తీసుకెళ్ళిపోయాడు. ఏం చేయగలం చెప్పు? తను ఉన్నంతకాలం తన విలువని తెలుసుకోలేకపోయాం. తనేంటో తెలుసుకొని నెత్తిమీద పెట్టుకుని చూసుకుందామనుకునేసరికి కేవలం అప్పటి జ్ఞాపకాలతోనే మీరు బతకాలని చెప్పి భాను మనందర్నీ వదిలేసి వెళ్ళిపోయింది. ఈ బాధ మనం ఉన్నంత వరకు ఉంటుంది. కానీ తట్టుకొని నిలబడాలి కార్తీక్. భగవంతుడికి కనికరం లేదురా. వయసు మళ్ళీపోయిన నన్నుంచేశాడు. జీవితాన్ని చూడవలసిన దాన్ని తీసుకెళ్లిపోయాడు. దేవుడు మనసు లేనివాడు అయ్యాడ్రా. ఇది దేవుడు రాసిన రాత కాదు బామ్మ, నా వల్ల జరిగిన పొరపాటు. నా స్వార్థం వల్ల నేను చేసిన పని. భాను ఎక్కడ ఒక చోట బతికే ఉందని నాకు తెలుసు. కానీ ఇంటికి దూరంగా ఎందుకుంటుందో తెలియటం లేదు. జరిగిన దాన్ని తలుచుకుంటూ ఉంటే బాధగానే ఉంటుంది. కానీ ఈరోజు మనందరం భాను పుట్టినరోజు చేయాలి. ఈ సంతోషాన్ని అందరూ పంచుకోవాలని ప్రతి అనాథాశ్రమానికి కేకులు పంపించాను. ఎక్కడో ఒక చోట ఏదో ఒక రూపంలో భాను తప్పకుండా తన పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకుంటుంది. ఇక్కడ మనం కూడా పండగలా చేసుకుందాం. ప్లీజ్ కార్తీక్, కేక్ కట్ చేయి. కట్ చేయి నాన్నా. కేక్ కట్ చేద్దాం అంటున్నారు, బాగానే ఉంది. కానీ ఇంత పొద్దున్నే కేక్ ఎక్కడ దొరుకుతుంది? ఉందమ్మా, ఎవరో భానుమతి అంట. తన పుట్టినరోజని మన ఆశ్రమానికి ఒక కేక్ వచ్చింది. తన పేరు మీద అన్ని ఆశ్రమాలకి పంపించారంట. ఆ కేకు మన ఫ్రిడ్జ్లోనే ఉంది. అది తీసుకొచ్చి కట్ చేద్దాం. ఇంకా చూస్తావేంటి రాధా, కేక్ కట్ చేయి. చూసారా మురారి గారు, తనెవరో కూడా నాకు తెలియదు. తన పుట్టినరోజు నాడు నాకిక్కడ కేక్ రావడం ఏంటి, నేను దాన్ని కట్ చేయడం ఏంటి? చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. తను ఎవరో ఎక్కడుందో తెలియకపోయినా తన పేరు మీద ఇలా ఆశ్రమానికి కేక్ పంపించారంటే
అవతలి వాళ్ళది ఎంత మంచి మనసు అయి ఉంటుంది. వాళ్ళు పంపించినందుకైనా నువ్వు కేక్ కట్ చేయాలి. కట్ చేయి. ఏ వెలుగైనా రాదే చీకటి దాటందే, ఈ మరణాలు రేపటి కిరణాలే, ఏ గెలుపైనా కోరద ఎన్నో త్యాగాలే, మా కన్నీలైనా సైనికులే. భాను, నా ప్రయత్నం ఫలిస్తుందని, ఎక్కడో చోట ఈ రోజు నీ పుట్టినరోజు సెలబ్రేషన్ జరగాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అది జరుగుంటే నేను చేసిన తప్పులకి ఎంతో కొంత పరిష్కారం దొరికినట్టే. అదిగో పెద్దమ్మగారు వచ్చేశారు. చాలా సంతోషమమ్మా. మీ పిల్లల్ని రాధే రక్షించింది. ఈ ఊరు రాధకి ఎంతో రుణపడి ఉంది అని చెప్పడానికి ఇంతకు మించిన నిదర్శనం ఇంకోట్లేదు. రాధమ్మా, నన్ను క్షమించమ్మా. అయ్యో లేవండి. ఏంటిది? ఏంటండి ఇది? ఏంటి మీరు చేస్తున్న పని? మీరు నాకంటే పెద్దవారు, నాకు దండం పెట్టడం ఏంటి? తప్పు లేదమ్మా. మా పిల్లలు దూరమైనప్పుడు మేము ఎంత బాధను అనుభవించామో మాకు తెలుసు. పేగు తెంచుకు పుట్టిన కూతుర్ని ఎవరో ఎత్తుకుపోయారని తెలిసినప్పుడు నా బిడ్డను మళ్ళీ చూస్తానో లేదో అని ఎంతో భయపడిపోయానమ్మా. కానీ మా పిల్లల్ని మాకు తీసుకొచ్చి అప్పగించావు. నువ్వు మా అందరికీ దేవతతో సమానమమ్మా. నేను దేవతని కాదండి, మీలాంటి మనిషిని. అమ్మని కాబోతున్న నాకు అమ్మ బాధ ఎలా ఉంటుందో తెలుసు. కడుపున మోస్తున్న బిడ్డ కోసమే ఇంత ఆలోచిస్తే, నడుస్తున్న పిల్లలు కనిపించకుండా పోయారంటే ఆ తల్లిదండ్రులు పడే బాధ ఎలా ఉంటుందో నేను ఊహించగలను. అది కాకుండా ఈ ఊరి గురించి ఆలోచించే కుటుంబం మీద నింద పడింది. అది నింద అని నాకు తెలుసు. దాన్ని తుడిపేయాల్సిన బాధ్యత కూడా నాకే ఉంది. అందుకే ఈ ప్రయత్నంలో నేను విజయం సాధించాను. అవునమ్మా, సమయానికి అక్క రాకపోయి ఉంటే మేం మళ్ళీ ఇక్కడికి వచ్చేవాళ్ళం కాదు. అక్కని కూడా ఎన్నో ఇబ్బందులు పెట్టారు, కానీ ప్రాణాలకు తెగించి అక్కే మమ్మల్ని కాపాడింది. ఏంటమ్మా, ఈ రాధ ఊరి నుంచి వెళ్ళిపోతుంది, ఇంకెవరూ దీని గురించి పట్టించుకోరని మనం అనుకుంటే, ఇప్పుడు ఈ పని చేసి ఇదేమో దేవతలా మారిపోయింది. అనుకోని అవకాశాలు ఇలాంటి వాళ్ళకి కలిసొస్తాయి. తమ్ముడి మీద నిందపడింది, అది దాన్ని చాలా పంతంగా తీసుకుంది. పిల్లల్ని కాపాడమే కాకుండా తమ్ముడి దృష్టిలో కూడా ఇది దేవత అయిపోయింది. ఇప్పటికే అందరూ దాన్ని పొగుడుతుంటే నాకు ఒళ్ళు మండిపోతుంది. నువ్వు గుర్తు చేసి మరింత కోపం తెప్పించకు. చూసావా అమ్మా, రాధ తప్పు చేసే ఉంటుందని అందరూ అనుకున్నారు. కానీ తన మనసేంటో నాకు తెలుసు కాబట్టే రాధ కడుపుతో ఉంది అన్నా
తనకి తెలియకుండా ఏదో జరిగింది అని నేను నమ్మాను. ఏది ఏమైనా సరే డెలివరీ తర్వాత రాధ ఈ ఊర్లో ఉండకూడదు అని నిర్ణయించారు. కానీ ఈరోజు తన వల్లే మన కుటుంబం మీద పడ్డ చెడ్డ పేరు తొలగిపోయింది. ఈ ఊరి ఆడపిల్లలు తిరిగి తల్లిదండ్రుల దగ్గరికి చేరుకోగలిగారు. దీనంతటికీ కారణం రాధే. తన వల్ల మన ఊరికి ఎప్పుడూ మంచే జరుగుతుందమ్మా. అమ్మగారు, రాధమ్మతో పాటు మిమ్మల్ని కూడా క్షమాపణ అడుగుతున్నాం. ఆ రోజు పోలీసు వాళ్ళు చెప్పిన మాటలు నమ్మేశాము. మురారి బాబు గారి వల్ల ఇదంతా జరిగిందేమో అని అనుకొని మేము పొరపాటున నోరు జారాము. ఈ ఊరిని కాపాడే కుటుంబమే మా మీద కన్నెర్ర చేసిందేమోనని భయపడ్డాము. కానీ అది మా తప్పని అర్థమైంది. మమ్మల్ని క్షమించండి అమ్మా. ఈ ఊరే ఊపిరిగా బతుకుతున్న కుటుంబం మాది. ఈ ఊరికి అన్యాయం చేసే ఉద్దేశం మా ఇంట్లో ఎవ్వరికీ ఉండదు. ఈ ఊరికి ఎవరైనా ద్రోహం చేయాలనుకుంటే వాళ్ళ ఆటలు సాగనివ్వకుండా మా కుటుంబమే అడ్డుపడుతుంది. అలాంటి మా కుటుంబం మీద పెద్ద నింద పడింది. ఈరోజు ఆ నింద తొలగిపోయింది. మా తప్పు లేదని మీరు తెలుసుకున్నారు. మేమేంటో మరోసారి రుజువైంది. అంతా మంచి జరిగింది కదా, ఇంకన్నీ మర్చిపోండి. రాధా, ఇంటికెళ్దాం పదా. రాధని పిలుస్తుందంటే అమ్మమ్మ కూడా మారిపోయిందా? ఇప్పుడు నేనేం మాట్లాడే పరిస్థితుల్లో లేను. ముందు ఇంటికి వెళ్దాం పదా. అయ్యా, మార్గశిర శుద్ధ పాడ్యమి శుక్రవారం రాత్రి 8:50 దివ్యమైన ముహూర్తం ఉంది. మిథున లగ్నంలో జరిగే ఈ కళ్యాణం కలకాలం బలపడే ఉంటుంది.